విషయాలు చెప్పదలుచుకున్నాను. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వినొద్దు. దీనికి మళ్ళీ విమర్శనలు, ఆరాలు పేరాలు తీయొద్దు. వ్యతిరేకతతో మాట్లాడిన వాళ్ళైతే వినడం మానేయండి. కంపెనీకి వచ్చిన నష్టం లేదు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇస్తాను, ఇంకొక నిమిషంలో నేను ఇస్తాను. ఇది చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆంధ్ర వచ్చేసాను, ఇప్పుడు విశాఖపట్నం వచ్చాను. ఈరోజు హాస్పిటల్కి వెళ్తాను. నాకు చాలా ఇబ్బందిగా, హెల్త్ ప్రాబ్లంగా ఉంది. మొన్న నేను పూర్తి మాట్లాడడానికి అవలేదు. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తాను, పూర్తిగా వినండి. దీనికి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ గ్రూపుల్లో వాయిస్లు లేకపోతే ఈ గ్రూపుల్లో దీనికి వ్యతిరేకంగాను చెప్పడం, దాన్ని సమర్థించడం, దాని గురించి చేయడం చేయొద్దు. బీ సీరియస్. నేను ఇంతవరకు కంపెనీ పెట్టిన తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు. ఉంటే ఉండదు, పోతుంది. చాలా సీరియస్ చెప్తున్నాను, వినండి. నేను 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తాను, వినండి. గుడ్ మార్నింగ్ డాడీస్. నేను చెప్పబోయేది ముందు చెప్పినట్టుగా పూర్తిగా వినండి. ఫస్ట్ మీకు చెప్పేది, మన కంపెనీ తరపు నుంచి నేను మీకు ఇప్పుడు చెప్తుంది. నేను చెప్పే ప్రతిదానికి గతంలో చెప్పాడు, ముందు చెప్పాడు, ఇలాగ చెప్పాడు, అవి ఏం అవసరం లేదు. నేను ముందే చెప్పాను, ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినొద్దు. మీ దగ్గరున్న స్టేక్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లకు పంపించుకోవడానికి రెడీ చేయమని సాఫ్ట్వేర్తో చెప్పాను. నేను వచ్చిన వెంటనే ముందు చేసిన పని తెల్లవారి 100 సార్లు అయినా లేచి వరకు ఫోన్ చేసి మరీ సాఫ్ట్వేర్తో నేను చెప్పిన విషయం, ఎవరి కాయిన్స్ వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్లోకి కేబీసీగా పంపించేయండి. ఆ పంపించడానికి కావలసిన ఆప్షన్ రెడీ చేసి ఉంచండి. వాళ్ళకి ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని అలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్న వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్ని కూడా వెళ్ళిపోవాలి, మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పాను. అంటే మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఒక డిజిటల్ నెంబర్ కింద ఉంది. ఎందుకంటే ఇది వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ కూడా మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేసినట్లయితే కేబీసీగా నేను పంపిస్తాను. ఆల్రెడీ మీకు చాలా మందికి 1% పంపించాను. ఇంతకుముందు బిట్మార్ట్ లాంటి ఎక్స్చేంజ్లో పంపించినటువంటి కాయిన్సే ఇవి కూడాను మీకు ఆల్రెడీ 1% పంపించాను. అలాగే మీ దగ్గరున్న మొత్తం కాయిన్స్ ఊడ్చిపెట్టేసి పంపించమని చెప్తానే ఉండవు. మొత్తం వెళ్ళిపోతాయి, దాంట్లో పంపించుకోండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. మహామహులే అందుకుంటా పోయారు. నా హెల్త్ బాగులేదు, ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ అంటున్నానని నిన్న ఆల్రెడీ చాలా మంది, డాడీ నువ్వు అలా అనుకు, అది మాకు బాధ అనిపించింది ఇలా అని చాలా మంది బాధపడ్డారు, నాకు కాల్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయినా తప్పదు, విధి రాతను తప్పించే శక్తి ఎవరికి ఉండదు. మనం ఇన్ని రోజులు ఉండాలంటే ఉంటాం, ఈ క్షణమే పోవాలంటే పోతాం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. కానీ ముందుగా నా ధర్మంగా నేను చేయాల్సిన వర్క్ ఏంటి, మీ అందరూ 500 రూపాయలు పెట్టి 1 కాయినో 100 కాయినో 500 కాయిన్లో కొనుక్కున్నారు. వాటితో పాటు కొన్ని నేను మీకు ఇచ్చాను. అవి కలిపి మీ అకౌంట్లో ఎంత నంబర్ కనబడుతుందో అంత నంబర్ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పిన ఆప్షన్ ప్రకారం మీరు పంపించుకోవడమే. మొత్తం వెళ్ళిపోతాయి, ఏమీ మిగలవు. అంటే మీకు 100%
క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కాయిన్ మీకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన కాయిన్ని అలా వచ్చిన కాయిన్ని మీరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మీకు నచ్చినప్పుడు ఇచ్చుకోవచ్చు. లేదు ఇప్పుడు ఏదైతే యూటిలిటీలో వాడుతాను అని అన్నారో, వాడుతున్నారో, వాడాలనుకుంటున్నారో దాంట్లోకి మీకు వాడుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఓ బిజినెస్ ప్లాను ఏదైనా ఉంటే చేసుకోండి. మీలో లీడర్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ మహా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎన్నో కంపెనీల్లో పనిచేసి వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు అలాంటివి చేయొచ్చు. కానీ చట్టపరంగా లీగల్గా చేసుకోండి. చట్టపరంగా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. నేను దాంట్లోకి రాను. ఈ జనాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఈ కాయిన్స్ ని మీరు యూటిలిటీలోకి తీసుకోవచ్చు. వీళ్ళ వ్యాలెట్ నుంచి మీ కంపెనీ వ్యాలెట్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక ఆయన టీ పొడి చేస్తానని చెప్పారు, ప్రకాశం జిల్లా మహేష్ గారు. ఆయన టీ పొడి చేసినప్పుడు ఓ 20% లేదా 30% లేదా 50% ఆయన గురించి ఆయన నాతో చెప్పిందని మీకు చెప్తున్నాను. అంత పర్సెంట్ అంటే ఇప్పుడు 500 రూపాయలు లేదంటే 100 రూపాయలు లేదా 1000 రూపాయలది ఆ టీ పొడి తీసుకున్నారు అనుకోండి. ఆ టీ పొడి నేను వాడాను అంటే వాడవాడిని నేను తాగను, మా ఇంట్లో తాగుతారు. చాలా 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 సూపర్గా ఉంది. మా వాళ్ళు చెప్పింది. మళ్ళీ ఆ టీ పొడి కావాలని నాతో గొడవాడి మరీ తెప్పించుకున్నారు ఆయన. ఇది నా వ్యక్తిగతమైన అనుభవంతో కూడిన స్టేట్మెంట్ మాత్రమే. మళ్ళీ మీరు చెప్పారు కదా అని అనండి, చాలా బాగుంది, నా ఫ్రెండ్స్ వాడారు, చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని బయట షాపులో దొరకలేదు, ఆయన ఇచ్చారనుకోండి. అప్పుడు ఆయన ఉదాహరణకి ఆయన 30% యాక్సెప్ట్ చేశాడు. 100 రూపాయలు టీ పొడి అనుకుందాం, 70 రూపాయలు క్యాష్, 30 రూపాయలు ఈ కాయిన్స్ ఆయన పంపించేస్తే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ప్లాన్ పెట్టాడు అనుకోండి, దాంట్లో చేస్తారు. ఇదే మాదిరిగా ఓ పెట్రోల్ బంకులో కానీ, ఓ జ్యువెలరీ షాప్లో కానీ, ఓ టీ స్టాల్లో కానీ, ఓ ఆటోలో కానీ, లేదంటే మెడిసిన్లో కానీ, మీరు ఒక వ్యవసాయ ఉత్పత్తుల్లో కానీ, వ్యవసాయ ఈ సీడ్స్ వగేర ఇలాంటివి కానీ, మీ ఇష్టం దేంట్లోనైనా సరే ఈ కాయిన్ చలమణిలో తీసుకున్నా వాడుకోవచ్చును. నచ్చితే వాడుకోండి, లేదా వాడుకోండి. నేను వాడుకోమని వాడుకోవద్దు. అలా మీరు వాడుకోవచ్చు. అలా వాడినప్పుడు కాయిన్ ఆటోమేటిక్గా ఈ చలమణిలోకి వెళ్తుంది. అయితే ఆ చలమణిలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, దాచుకుంటారు. నాకు తెలిసినంత వరకు దాచేస్తారు. ఎందుకంటే మన కాయిన్కి ఒక వాల్యూ ఉంది. ఎంత వాల్యూ ఉందంటే నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. బీసీటీలో కొన్ని లక్షల మంది బీసీటీలో ఉన్నారు. మన బీసీటీ ఎక్స్చేంజ్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఒక రోజులో 100 మంది కూడా అమ్మట్లేదు. వాళ్ళు అమ్మకానికి తక్కువ. ఈ రోజు కాదు, ఈ రోజు కొనేవాళ్ళు లేరు, లేదా నేను కొనొద్దనను, ఓకే. కానీ ఒకప్పుడు గొప్పగా ట్రేడ్ అయినప్పుడు కూడా లేరు. అంటే చూడండి, కాయిన్ ని చాలా జాగ్రత్త దాస్తున్నారు, చాలా జాగ్రత్తగా. తర్వాత కాయిన్ రేట్ ఇప్పుడు మరి 1 రూపాయికి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి, దాని విలువ తెలుసు మహానుభావులకి, నిజంగా మహనీయులు నేను చెప్తున్నాను. అలాగే మిగతా ఇతరత్ర కంపెనీలు, ఇతరత్ర బిజినెస్లోకి మీరు ఈ వ్యాలెట్ల ద్వారా మీరు చలమణిలో పంపించినా వాళ్ళు దాచుకుంటారు తప్ప ఊరకని ఎవరు పడిరు. కారణం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మహేష్ గారు 30% ఇచ్చారు. 30% ఇచ్చారంటే ఆ 30% ఆయన డబ్బులు, ఆయన ప్రాఫిట్, ఆయన శ్రమ. మరి దాన్ని అనవసరంగా తక్కువ కిందకి అమ్మేసుకుంటాడు. అదే నా లాభం అనుకొని దాన్ని సంవత్సరాల తరబడి దాచుకొని తన పిల్లలకో తన వారసులకో ఇచ్చుకుంటాడు తప్ప దాన్ని అమ్మేసుకోడు. ఎప్పుడు అవసరం ఏంటంటే దాంట్లో కొన్ని కాయిన్స్ అమ్ముతాడు, అంతకుమించి అమ్మడు. అలాగే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. అలాగే మరొక మైనస్ ప్రాబ్లం ఉన్నది మీలో చాలా మందికి. ఏంటి, ఈ
తప్పుడు మోటివేషన్ చేసేటువంటి వ్యక్తులు మహానవాయిలు ఉన్నారు. ఉన్న రేటు కంటే దాని రేటు పెంచేసి దాన్నే తీసుకుంటారు అనేటువంటి అపోహ ఉంది. అలా అందరూ చేయటానికి ఉండదు. ఎక్కడో ఏదో జరగవచ్చు, కానీ ఎవడు ఊరకనే తేడా ఏ వస్తువును. ఇప్పుడు అలా ఎవరైతే అలాంటి మాటలు చెప్పారో వాళ్ళు బిజినెస్ చేయమనండి, వాళ్ళు ఎంత చేస్తారో చూద్దాం. ఎవరు కూడా ఊరకని చెయ్యరు, ఊరకని చేసి చేయరు, లాభం వేసుకుని చేస్తారు. ఇంత లాభం వేయాలని ఎక్కడా ఉండదు. వేసిన లాభానికి జిఎస్టీ కడతారు. నచ్చితే కొనుక్కుంటారు, లేదా కొనుక్కోరు. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్ లో అబ్రహం అనేటువంటి మన కుటుంబ వ్యక్తి డాడీ, తను ఏదో కంపెనీలోనో లేదు తనే వెంచర్ వేశాడు. తను వెంచర్లోనూ నేను కాయిన్స్ ఇన్ని కాయిన్స్ ఎగ్జాంపుల్ కి ఒక 30,000 రూపాయల విలువైన కాయిన్స్ తీసుకుంటున్నాను అన్నారు అనుకోండి అబ్రహం అనే వ్యక్తి. అంటే ఆయన పెట్టిన రేటు కంటే 30,000 పెంచడం కాదు, పెంచేస్తే కొనేవాళ్ళు కూడా ఇక్కడ రేట్ ఉందా లేదా అని చూస్తారు. తెలుగు తక్కువగా ఉండరు ఎవరును. మనం కాయిన్స్ ఇచ్చేసుకున్నంత ఈజీగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకోరు. ఒక ఫ్లాట్ కొంటున్న వాళ్ళు కష్టపడి సంపాదించుకుని దాన్ని పైసా పైసా కూడబెట్టుకుని చీటీలు కట్టుకొని బ్యాంకుల్లో వేసుకుని అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టి మూలు కొంటారు. వాళ్ళు మీ సైట్తో పాటు అబ్రహం గారు చూపించిన సైట్తో పాటు ఇంకో 10 సైట్లు వెతికి ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వెతికి 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 ది బెస్ట్ ఏది, రేట్లోను సైట్లోను బెస్ట్ ఏది అని చూసుకుంటారు తప్ప ఈయన 30,000 పెంచేసి మన కాయిన్ తీసుకుంటున్నాడు కాబట్టి అది కాదు అనేటట్టు చూడరు. అలాంటప్పుడు కూడా ఈ కాయిన్ వల్ల నాకు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ కాయిన్ తీసుకుంటారు. కాబట్టి అలాంటి అపోహలు పోవద్దు, అలాంటి చెప్పిన చెత్త మాటలు నమ్మొద్దు. ఇక 2, నేను ఇచ్చే సలహా మాత్రమే, కాయిన్ ఎప్పుడు కూడా 70-30 లేదా 75-25 రేషియోలో మీరు యూటిలిటీలోకి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే 75% రూపాయలు విలువ చేసే కాయిన్ ఇస్తే రూపాయిగా చాలా మందిలో తీసుకోండి మీరు. అప్పుడు ఎవరి దగ్గర ఉన్న కాయిన్ అయినా కాయిన్ లేనివాడు కూడా కొనుక్కొని యూటిలిటీలో పెడతాడు. మీరు రూపాయికి రూపాయే పెడితే నీదెందుకు, డబ్బులు ఇచ్చేయచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనుక్కోవడం, మీకు ఫోన్లు చేయడం ఎందుకు, ఆయన డ్రెస్ వాలెట్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు, మీ దగ్గర తీసుకోవడం దేనికి. కాబట్టి అక్కడ తీసుకునేదానికి అంటే ఎవరు చేయాలి ఇది, ఎవరు కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఒక ఆటో వ్యక్తి ఉన్నారు, తను 100 రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు తను 20 రూపాయలు కాయిన్ తీసుకుంటున్నాడు అనుకోండి. అందులో 15 రూపాయలు విలువ చేసి కాయిన్ ఇస్తే 5 రూపాయలు ఎక్స్ట్రా నాకు కలుస్తుంది, 20 రూపాయలుగా దాన్ని తీసుకుంటున్నాడు అన్నప్పుడు ఆ 5 రూపీస్ కోసం వీడు ఎవరి దగ్గర కాయిన్ కొని తనకిస్తాడు. అంతే తప్పించి ఉన్నది ఉన్నట్టుగా ఎవరు యూటిలిటీలో తీసుకోరు. అలా తీసుకుంటే అది యూటిలిటీ అవ్వదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ క్యాష్ కాదు. డైరెక్ట్ క్యాష్ అయినా నేను 500 మీకు ఇస్తాను, మీరు నాకు 500 ఇవ్వండి, ఏంటి ఉపయోగం? నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి, ఏంటి ఉపయోగం? నేను మీకు 10 రూపాయలు ఇస్తాను, నేను నాకు 10 రూపాయలు ఎందుకు? నా 10 రూపాయలు నా దగ్గర ఉంచవచ్చు కదా, మీకు ఎందుకు ఇవ్వడం? కానీ నేను 750 రూపాయలు ఇస్తాను, నువ్వు 1000 రూపాయలు ఇవ్వు. అలా ఎవడైనా ఇస్తే 10 మంది ఇస్తారు. నేను 7.5 ఇస్తాను, ఎవడో 10 రూపాయలు ఇస్తున్నాడంటే నేను ఇస్తాను. అలాగే కాయిన్ యూటిలిటీ కూడా మనం ఇచ్చేది తక్కువైనప్పుడు చలమణిలోకి ఎక్కువగా తీసుకున్నప్పుడు అది చలమణిలోకి వెళ్తారు తప్పిస్తే యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా దాన్ని చేసుకోండి, యూటిలిటీలోకి పెట్టేసుకోండి. అనేక రకాల మహనీయులు అందరూ ఉన్నారు, మీరు చేసుకోండి, ఎందులో చేస్తారో చేయండి. ఇప్పుడు నేను అవన్నీ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రేపా ఎల్లుండని కూడా మీరు ఎదురు చూడొచ్చు. నేను అంత ఎర్లీకి చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎంత ఎర్లీకి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా హెల్త్ నాకు మాత్రమే తెలుసు. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, అందువల్ల నేను ఇచ్చేస్తున్నాను. అలాగని చెప్పేసి నేను ఏదో ఇప్పట్లోనే ఏదో అయిపోద్దని కాదు, నా ముందు జాగ్రత్త, నా బాధ్యతలు తీసుకుంటున్నాను, నా బాధ్యతలు తీసుకుంటున్నాను అంతే. కాబట్టి జాగ్రత్తగా అవి చేసుకోండి.
నేను హెల్త్ అంటున్నానంటే మీరు తప్పుగా తీసుకొని నన్ను అభిమానించే వాళ్ళందరూ మీరు కంటతడి పెట్టడం లేదా బాధపడడం చేయొద్దు. అలాంటిది ఏం లేదు. కానీ నేను కాయిన్ నెంబర్లో ఇచ్చాను, దాన్ని ఒరిజినల్ కాయిన్లో ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం మీ హక్కు. కాయిన్ క్రిప్టో కరెన్సీగా ఇవ్వడం నా బాధ్యత. కాయిన్ని క్రిప్టో కరెన్సీగా తీసుకోవడం మీ హక్కు. వాటిని వదులుకోకుండా వెంటనే చేసుకోండి. అది నేను విత్ ఇన్ ఫ్యూ డేస్, వారం రోజులు కూడా ఉండదు, ఎర్లీగా ఇచ్చేస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మరి నాకు మెసేజ్లు కొంతమంది పెడుతున్నారు, ఇలాగనుకో అలాగనుకో, ఇలా చేయకు, ఇలాగ అన్నావు అలా చేయలేదు. ముందు మీ అంతరం మీరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిన మాటలు, గతంలో మీరు ఇచ్చిన మాటలన్నీ ఒకసారి ఓ పెన్ను పేపర్ మీద రాసుకొని ఇగో నేను ఈ మాట ఇచ్చాను, ఈ మాట చెప్పాను, ఈ పని చేస్తున్నాను, చేశానా లేదా అని చూసుకోండి. మీరు మీ జీవితం మొత్తం ఇచ్చిన మాట చేసేసుకున్నాను అంటే అప్పుడు నాకు చెప్పండి. అంతేగాని ఒక మహనీయులాగా చెప్పకండి. మన ఇంటి దగ్గర విషయాలు మనం తడుకొని తెలుస్తాయి. నా అప్పులు నాకు తెలుస్తాయి, నా గొప్పలు నాకు తెలుస్తాయి. నా గొప్పలు మీకు తెలియదు. నేను చెప్తే నా గొప్పలు వెళ్తాయి, కానీ అప్పులు నాకే తెలుస్తాయి. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎవరికెవరు ఉచితమైన తప్పుడు సలహాలు ఇవ్వడానికి ట్రై చేయొద్దు. దయించి ఎవరు దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను పదే చెప్పేంతవరకు నడుపుతున్నానంటే కారణం దానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలీదు. మీకు అప్పచెప్పేసి వరకు నాకు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి నేను తీసుకున్నాను. ఇది జాగ్రత్తగా ఇప్పుడు నేను యూటిలిటీకి ఇచ్చేస్తున్నాను. అంటే యూటిలిటీకి ఇవ్వలేదు, మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొకటి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైతే మీ ట్రస్ట్ వ్యాలెట్లో కాయిన్స్ పంపించుకున్నారో, నేను టైం పెడతాను, ఆ టైం లోపల పంపించేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను ఇన్ని రోజులనే టైం ఇస్తాను. ఆ టైం లోపల మీ వ్యాలెట్లోకి మీరు కాయిన్స్ మీరు పంపించేసుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా పంపించేసుకున్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మీ కిబో అకౌంట్ ఏది ఉందో ఆ అకౌంట్లో నేను మీకు 100 కాయిన్స్ అందులో ఇస్తున్నాను. ఇవి కూడా నేను కేవలం మీ కాయిన్స్ మీరు నా బాధ్యతను నేను నిర్వహించాను, మీ హక్కును మీరు తీసుకున్నారు అన్ని దానికి గుర్తుగా మరొక 100 కాయిన్స్ అందులో పెడతాను. దాన్ని ఏం చేస్తానో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే దీనికి మీకు పని చెప్పలేదు, నేను డబ్బులు తీసుకోలేదు. మీ కాయిన్స్ మీరు తీసుకున్నందుకు నేను ఇస్తున్న నజరానా అనుకోండి, మరొకటి అనుకోండి, 100 కాయిన్స్ మీకు అందులో ఉంటాయి. ఎప్పుడు మీరు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న 48 గంటల తర్వాత, అంటే ఒక 50 గంటల తర్వాత మీకు అందులో కనిపిస్తాయి. అయ్యేంటి, మీరు తీసుకునేవన్నీ మీకు వచ్చేసిన తర్వాత మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ అకౌంట్ తీసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని మీ ట్రస్ట్ వ్యాలెట్లకు వచ్చేలా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అడిషనల్గా నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను కంపెనీ డెవలప్మెంట్ కోసం కొన్ని కాయిన్స్ నా దగ్గర పెట్టుకున్నాను. నా కంపెనీ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాను. అందులో నుంచి మీకు 100 కాయిన్స్ నేను చెప్పిన టైంలో ఎవరైతే మీ కాయిన్స్ మీరు వ్యాలెట్లోకి పట్టుకెళ్ళిపోయారో వాళ్ళకి నేను మరో 100 కాయిన్స్ నేను ఇస్తున్నాను. అవేం చేయాలనేది మళ్ళీ చెప్తాను. ఎందుకంటే దాని మీద మీకు ఎటువంటి శ్రమ లేదు కదా. మీ కాయిన్స్ మీరు తీసుకుంటే నేను ఇస్తున్నాను అంటే మీకు పని చెప్పలేదు, డబ్బులు ఇవ్వలేదు. మీ కాయిన్స్ మీరు వ్యాలెట్లోకి ఎలా పంపిస్తారో మిగతా వాటిలో నుంచి అదే విధంగా దానికి సంబంధించిన ఏది ఉన్నదో దాన్ని పెట్టి పంపిస్తారు. ఆ విధంగా పంపించేసుకున్న తర్వాత నేను ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ టైం లోపల చేసుకునేందుకు మాత్రమే అవి వస్తాయి. వీటికి ఒక ప్రత్యేకత ఉంది.
తర్వాత చెప్తాను, ఆ తదుపరి చెప్తాను, ముందు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడబోయేది